హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. పిఐఈ డిఎస్సికి సంబంధించి కొన్ని బిట్స్ డిస్కస్ చేద్దాం. తక్షశిల విశ్వవిద్యాలయం ప్రస్తుతం ఏ దేశంలో ఉన్నది? పాకిస్తాన్. చాణక్యుడు ఏ విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా ఉండేవాడు? తక్షశిల. ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం తక్షశిల. తక్షశిల విశ్వవిద్యాలయం ఏ నది ఒడ్డున ఉన్నది? సింధు నది. ప్లీజ్ లైక్ మీ. జీవకుడు అనే ప్రఖ్యాత వైద్యుడు ఆచార్యునిగా ఉన్న విశ్వవిద్యాలయం తక్షశిల. నెక్స్ట్, విద్య అనే పదం విద్ అనే ఏ భాషా పదం నుండి వచ్చినది? సంస్కృతం. నెక్స్ట్, విద్ అనే సంస్కృత పదానికి అర్థం తెలుసుకొనుట. నెక్స్ట్, ఎడ్యుకేర్ అనే పదం ఈ భాష నుంచి వచ్చినది? లాటిన్. నెక్స్ట్, ఎడ్యుకేర్ అనే లాటిన్ పదానికి అర్థం బయటకు తీయుట. నెక్స్ట్, ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత గ్రంథం ఋగ్వేదం. నెక్స్ట్, మనకు మనుషులను నిర్మించే విద్య కావాలి అని అన్నది వివేకానంద. వికసిస్తున్న ఆత్మకు తన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడానికి సహాయపడునది విద్య అన్నది అరవింద్ ఘోష్. నెక్స్ట్, సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించేదే విద్య అన్నది జాన్ డూయి. ప్రపంచంలోనే మొట్టమొదటి వైద్యశాస్త్రం ఆయుర్వేదం. నెక్స్ట్, అష్టాంగ యోగాన్ని ప్రవచించినది పతాంజలి. నెక్స్ట్, పతాంజలి యోగ సూత్రంతో సంబంధం లేనిది వ్యాయామము. నెక్స్ట్, అపౌరుషేయాలు అని వీటిని అంటారు వేదాలు. నెక్స్ట్, వేద విద్య జీవితాన్ని 4 దశలుగా వర్గీకరించింది అంటే వేవి సరైనవి అని. బ్రహ్మచార్యం, గృహస్థాము, వానప్రస్థము, సన్యాసము. వేదకాలంలో విద్యను అభ్యసించే దశ బ్రహ్మచర్యం. ధర్మ, అర్థ, కామ, మోక్షాలను ఇలా అంటారు పురుషార్థాలు. అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనంద కోశాలుగా విద్యార్థి సమగ్ర వికాసాన్ని ప్రతిబింబించిన ఉపనిషత్తి తైత్తిరీయోపనిషత్తి. నెక్స్ట్, తొలివేద కాలంలో విద్య వీరికి మాత్రమే అందుబాటులో ఉండేది, అందరికీ. నెక్స్ట్, వేదకాల విదూషీమణులు కానివారు భారతి కాదు. వేదకాల విదూషీమణులు గార్గి, మైత్రేయి, లోపముద్ర అంటే చదువుకున్న వాళ్ళు అని అర్థం. నెక్స్ట్, నా జీవితమే నా సందేశం అన్నది ఎవరు? గాంధీజీ. ఉపనిషత్తుల్లోని ప్రధాన బోధనా పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతి. వేదకాలం నాటి భాష సంస్కృతం. బుద్ధుడు జన్మించిన ప్రదేశం లుంబిని. బౌద్ధ వాగ్మయంలో త్రిపీటకములు వినయపీఠిక, సుత్తపీఠిక, అభిధమ్మపీఠిక ఈ క్రింది భాషలో ఉన్నాయి. పాలి. అష్టాంగ మార్గాన్ని ప్రతిపాదించినది బుద్ధుడు. బౌద్ధ మతంలో మోక్షాన్ని ఇలా అంటారు నిర్వాణము. త్రిరత్నములు, పంచమహావ్రతాలు ఈ మతంలో భాగాలు. జైనము. ఇస్లాంలో ప్రాథమిక పాఠశాలలు మక్తబ్లు అంటారు. మీరు గమనించాలి, తక్కువ టైంలో ఎక్కువ బిట్స్ నేర్చుకుందాం అనే ఉద్దేశంతో నేను ఆప్షన్స్ ఏం చెప్పట్లేదు, డైరెక్ట్గా ఆన్సర్ చెప్తున్నాను. దీనివల్ల మనకు తెలియకుండానే తక్కువ టైంలో ఎక్కువ బిట్స్ నేర్చుకుంటాము. అలాగే క్వశ్చన్ చదివిన వెంటనే ఆన్సర్ అనేది గుర్తొస్తుంది. ఓకేనా? నెక్స్ట్, ఇస్లాంలో మాధ్యమిక పాఠశాలను ఇలా పిలిచేవారు మదరసాలు. నెక్స్ట్, నలంద విశ్వవిద్యాలయం ధ్వంసం చేసినది బక్తియార్ ఖిల్జీ. మధ్యయుగంలో పాలకుల ద్వారా ప్రధానంగా ఈ విద్య ప్రోత్సహించబడినది ఇస్లామిక్ విద్య. నెక్స్ట్, భారతదేశంలో జాతీయ విద్యను పెంపొందించాలని భావించినది నలుగురు. ఇక్కడ ఆప్షన్స్ అన్నీ రైటే. దయానంద సరస్వతి, అరవింద్ ఘోష్, బాలగంగాధర్ తిలక్, స్వామి వివేకానంద.
నెక్స్ట్ భారతీయ భాషలు అసంపూర్ణమైనవి, అసమర్థమైనవి. మంచి ఐరోపా గ్రంథాలయంలో ఒక పుస్తకాల భారతదేశ, అరేబియా దేశాల మొత్తం సాహిత్యం కంటే గొప్పది అన్న అహంకారపూరిత ప్రకటన చేసినది మెకాలే. నెక్స్ట్ ఆంగ్ల విద్య ద్వారా మనకు భారతీయ ప్రజలకు మధ్యవర్తులుగా ఉండే ఒక వర్గాన్ని తయారు చేయాలి. ఈ వర్గం వారు రంగులోనూ రక్తంలోనూ భారతీయులుగానే ఉంటారు కానీ వారి అభిరుచులు, అభిప్రాయాలు, విలువలు, ఆలోచనలన్నీ ఆంగ్లేయులువిగా ఉంటాయి అని అన్నది మెకాలే. నెక్స్ట్ కలకత్తా, ముంబై, మద్రాసుల్లో విశ్వవిద్యాలయాలు స్థాపించాలని సూచించినది వుడ్ తాకీదు. నెక్స్ట్ ప్రాథమిక విద్యలో వృధా స్తబ్దత ప్రధాన సమస్యలు అన్నది హార్టాగ్ కమిటీ. నెక్స్ట్ బ్రిటిష్ పాలనా కాలంలో అన్ని స్థాయిలలో ప్రాథమిక నుండి విశ్వవిద్యాలయ విద్య గురించి విస్తృత నివేదిక ఇచ్చిన కమిటీ సార్జెంట్ కమిటీ. సార్జెంట్ కమిటీ 1944 క్రింది సూచనలు చేసింది. 3 చేసింది. యూజీసీని స్థాపించాలి, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు స్థాపించాలి, 6 నుండి 14 సంవత్సరాల వారికి నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను అందించాలి. నెక్స్ట్ రాధాకృష్ణన్ కమిషన్ ఈ స్థాయి విద్య గురించే ప్రతిపాదనలు చేసింది. విశ్వవిద్యాలయ. నెక్స్ట్ విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ రాధాకృష్ణన్ కమిషన్ క్రింది సూచనలు చేసింది. ఇవి 4 చేసింది. విశ్వవిద్యాలయాలు ఉపాధ్యాయులతో 4 తరగతుల వారు ఉంటారు. విశ్వవిద్యాలయాల్లో విలువలు బోధించాలి. విద్యను ఉమ్మడి జాబితాలో ఉంచాలి. 4 గ్రామీణ ప్రాంతాల్లో విశ్వవిద్యాలయాలు స్థాపించాలి. నెక్స్ట్ మాధ్యమిక విద్యా కమిషన్ 1952-53కు మరి ఒక పేరు మొదలియార్ కమిషన్. నెక్స్ట్ బహుళ ప్రయోజన పాఠశాలలు ప్రారంభించాలని సూచించినది మొదలియార్ కమిషన్. నెక్స్ట్ స్వతంత్ర భారతదేశంలో అన్ని స్థాయిల విద్య, ప్రాథమిక విద్య నుండి విశ్వవిద్యాలయ గురించి సిఫారసు కమిషన్ కొఠారి కమిషన్. కొఠారి కమిషన్ క్రింది అంశాల గురించి సూచన చేయలేదు. సాంకేతిక విద్య. నెక్స్ట్ కొఠారి కమిషన్ డాష్ శీర్షికతో తన నివేదికను సమర్పించింది. విద్య, జాతీయ అభివృద్ధి. నెక్స్ట్ కొఠారి కమిషన్ డాష్ పేరుతో వ్యవహరిస్తారు. విద్యా కమిషన్ 1964-66. 10+2+3 విద్యా విధానాన్ని ప్రతిపాదించినది కొఠారి కమిషన్. భారతదేశ భవిష్యత్ ఇప్పుడు తన తరగతి గదిలోనే రూపొందుతున్నది అన్నది కొఠారి కమిషన్. పని అనుభవాన్ని వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రతిపాదించినది కొఠారి కమిషన్. నైతిక విలువల గురించి రాధాకృష్ణన్ కమిషన్ 1948-49. శ్రీప్రకాష్ కమిటీ సూచనలను యథాతథంగా స్వీకరించి అమలు చేయాలని సూచించినది కొఠారి కమిషన్. కొఠారి కమిషన్ క్రింది సూచనలు చేసింది. సాధారణ పాఠశాల విధానం, త్రిభాషా సూత్రం. కొఠారి కమిషన్ సిఫారసు ఆధారంగా రూపొందించబడిన జాతీయ విద్యా విధానం 1968. భారతదేశంలో మొదట జాతీయ విద్యా విధానం రూపొందించినది 1968. భారతదేశంలో రెండవ జాతీయ విద్యా విధానం రూపొందించినది 1986. జాతీయ పార్టీ ప్రణాళికా చట్టం ద్వారా 10 మౌలిక అంశాలను సూచించినది జాతీయ విద్యా విధానం 1986. నెక్స్ట్ ఈ విద్యా విధానం ఆధారంగా డైట్, టీఏఎస్సీ టేజ్లు స్థాపించబడ్డాయి 1986. ప్రాథమిక విద్యను బలోపేతం చేసే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ప్రతిపాదించినది 1986. ఐజీఎన్ఓయు స్థాపించబడిన సంవత్సరం 1985. ఈశ్వరీబాయి పటేల్ కమిటీ సూచించిన ముఖ్య అంశాలు ఎస్యూపీడబ్ల్యూ. పని అనుభవం ఎస్యూపీడబ్ల్యూకు తత్వం ఆధారం గాంధీ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.